తిరుచానూరులోని యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సందర్శించారు. మూలవర్లుగా ఉన్న శివుడు, విష్ణువు, అమ్మవారు కలిసిన రూపాన్ని చూసి తన్మయులయ్యారు. దేవుడు ఒకరే అని అర్చకులు ఆయనకు వివరించారు. ఆలయంలోని స్వామి నీడ ధ్వజస్తంభంగా పడుతుండడాన్ని చూసి మ్రొక్కుకున్నారు. పితృపక్షాల సందర్భంగా జరుగుతున్న అన్నదానం నైవేద్యాన్ని మూలవర్ల నీడగా కనిపిస్తున్న ధ్వజస్తంభానికి దక్షిణామూర్తి నీడకు స్వయంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమర్పించారు. అనంతరం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన తనకు ఇంతవరకు ఇంతటి అద్భుతమైనటువంటి ఆలయం ఉందని తెలియదని తెలిపారు. ఆలయం గురించి విస్తృత ప్రచారం జరగాలని, భక్తులు వచ్చి స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. నమస్కారం. తిరుచానూరులో యోగి మల్లవరం గ్రామం వద్ద వెంకటేశ్వర స్వామి గుడి, సాలగ్రామ గుడి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈరోజు రంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. దినేష్ అన్న బ్రహ్మాండంగా ఈరోజు తీసుకొచ్చి మరి వారే స్వయంగా పూజ చేసి మరి నిజంగానే స్వామివారిని చూస్తుంటే నిజంగానే ఎంతో మైమరిచిపోయారు. ఏదైతే చక్కగా చేశారు. అట్నే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి నీడ వెనకపడ్డం. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రపంచంలో ఈ వింత నేను కూడా చూడలేదు. చూస్తుంటే ఎంత పెద్ద ఇది ఉన్నా సరే చిన్న దాంట్లో పొందిపరుచుకొని ఆ నీడ రావడం అనేది నిజంగానే మెస్మరైజింగ్. తేజస్వంత రూపంలో ఉంది. అట్లనే మరి ఇక్కడ వచ్చిన వెంటనే ఈరోజు మంచి పూజలు చేశారు, ఆశీర్వదించారు. దక్షిణామూర్తి గారి దగ్గర కూడా మరి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా ఇదే రకంగా గజస్వందం రావడం, మరి స్వామివారి స్వరూపం ఇక్కడే ఉందా అన్నట్టు, మరి ఇక్కడే కొలువున్నాడా స్వామి అన్నట్టు బ్రహ్మాండంగా చూడడం జరిగింది. అట్నే ఈరోజు అన్నదానం ప్రసారం కూడా బ్రహ్మాండంగా పెట్టడం జరిగింది. దినేష్ గారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన ఏబిఎన్ దినేష్ గారు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వచ్చినందుకు మాకు కూడా సంతృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. అట్నే ఈరోజు నా చేతుల మీదుగా అన్నదానం చేసినందుకు ఈ పుణ్యంలో నన్ను కూడా ఒక పాత్ర చేసినందుకు నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నానన్న. మళ్ళీ కూడా మా అమ్మగారితో, మా పిల్లలతో, మా భార్యతో ఇక్కడికి వచ్చి ఈసారి మళ్ళీ మనస్ఫూర్తిగా ఇక్కడే ఉండి ఆ స్వామివారిని నిష్ఠగా పూజ చేసి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాను.